हरिः ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशरे हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यार्यसुधारतान् शास्त्रेषु पारदर्श्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुं। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नं अमरासुरसिद्धवन्द्यं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत्। नारायणाय परिपूर्णगुणर्णवाय विश्वोदरस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते। स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं। మహాభారత తాత్పర్య నిర్ణయములో 30 అధ్యాయాలు సంపన్నమయ్యాయి. 31వ అధ్యాయం ప్రారంభమవుతూ ఉంది. ధర్మరాజుకు భీమసేన దేవుల వారు ఎలాంటి ఉపదేశాన్ని ధర్మోపదేశాన్ని చేశారు, అలాగే ధృతరాష్ట్రుని వైరాగ్యం, అడవికి వెళ్ళడం, విదురుని దేహత్యాగం, వేదవ్యాసదేవుల వారి అపరిమితమైన మహిమ, ధృతరాష్ట్రాదుల నిర్యాణం, ఈ విషయాలన్నిటినీ కూడా ఈ 31వ అధ్యాయం ఉపదేశిస్తుంది. ఆశ్రమవాసిక పర్వాన్ని నిర్ణయించే అత్యద్భుతమైన అధ్యాయం ఇది. యజ్ఞేశ్వరేణాభియుతేషు భక్త్యా మహీం ప్రశాసత్సు ప్రథాసుతేషు ఇయక్షురాగాన్ దిశి విప్రవర్యః యుధిష్ఠిరం విత్తమభీప్సమానః. ధర్మరాజాదులు అశ్వమేధయాగాన్ని చేశారు. ఆ విషయాన్ని మనం విన్నాం. అశ్వమేధయాగం చేసిన తరువాత యజ్ఞేశ్వరుడైన శ్రీకృష్ణుడు హస్తినావతిలోనే నివాసం చేశాడు. ఆ భగవంతునితో కూడుకుని పాండవులందరూ కూడా భక్తితో రాజ్యాన్ని సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. ఏ విధమైన అడ్డి ఆతంకాలు కలగకుండా ప్రజలకు సుభిక్షమైన రాజ్యాన్ని వారికి అందిస్తూ వారిని సంతోషపరుస్తూ పాండవులందరూ కూడా తమ తమ బాధ్యతలను నెరవేరుస్తూ ఉన్నారు. ధర్మరాజ, భీమ, అర్జున, నకుల, సహదేవ వీరందరూ కూడా. ఇలాంటి సందర్భంలో ఓ విప్రవర్యుడు హస్తినావతికి వచ్చాడు. ఈ గాథ కాస్త విస్తారంగా వరాహపురాణంలోని చాతుర్మాస్య వ్రతం, ఆ చాతుర్మాస్య మాహాత్మ్యంలో కథితమైనది. ఆ కథను కూడా కాస్త విస్తారంగా మనం తెలుసుకుందాం. కానీ శ్రీమదాచార్యుల వారు ఈ గాథ సంగ్రహాన్ని చాలా అద్భుతంగా చేశారు. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడు యజ్ఞం చేయాలని తను అపేక్షించాడు. యజ్ఞం చేయాలంటే డబ్బు కావాలి. తనకెక్కడిది డబ్బు? తనకు డబ్బు లేదు. కానీ యజ్ఞాన్ని ఘనంగా వైభవంగా చేయాలని పేరాశ, తనకి పెద్ద ఆశ, చాలా గొప్ప ఆశ, మహత్వపూర్ణమైన ఆశ. అలాంటి ఆశలు కలగాలి. అలాంటి ఆశలను నెరవేర్చుకోవాలి. నెరవేర్చుకోవడానికి తనకి ఎలా సాధ్యం ఆలోచించాడు. ఏం చేయాలి నేను? ఏం చేసి ఆ యజ్ఞాన్ని నేను చేపట్టాలి?
అని తనలో తను అనుకుని, రాజు ఉన్నంత వరకు మాకు ఏల చింత అని తను అనుకున్నాడు. రాజు ఉన్నాడే, వెళ్ళి రాజుకు అడిగితే, యజ్ఞం కోసమని డబ్బు అడిగితే తను ఇవ్వలేడా? ఇవ్వగలడు, ఇస్తాడు. కనుక నేరుగా తను ధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. విత్తమభిప్సమానః, యజ్ఞం చేయడానికి నాకు డబ్బులు కావాలి అని ధర్మరాజుకు వెళ్ళి అడిగాడు. అడిగితే ధర్మరాజు అన్నాడు, ప్రాతర్దదానీతి నృపస్య వాక్యం నిశమ్య విప్రస్త్వరితో మఖార్తే. రేపిస్తాను అని, రేపు ఉదయాన నేను ఆ డబ్బును మీకు అందిస్తాను అని రాజు చెప్పాడు. కానీ ఆ యజ్ఞం చేయాలి, చాలా వేగంగా చేయాలి, శీఘ్రంగా ఆ యజ్ఞాన్ని అనుష్ఠానం చేయాలి. కనుక నేను ఇప్పటికిప్పుడే వెళ్ళిపోయాలి, రాత్రికి రాత్రి ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోవాలి. మళ్ళీ రేపటిదాకా ఉండడం, 12 గంటల వరకు ఇక్కడ ఉండడం అంటే తనకు అసాధ్యం. కనుక తను భీమసేన దేవుల వారి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి తను భీమసేన దేవుల వారిని అర్థించాడు, ప్రార్థించాడు. సందృపోక్తమాశు నిశమ్యచాదాన్ నిజహస్తభూషణం. వెళ్ళి యాచించడం మాత్రమే కాకుండా, ధర్మరాజు దగ్గరికి వెళ్ళాను, ఇలా చెప్పారు కనుక మీ దగ్గరికి వచ్చాను, యజ్ఞం కోసం డబ్బు కావాలి. అప్పటికప్పుడే నిజహస్తభూషణం, తను చేతుల్లో ధరించిన ఆభరణాలను తీసి ఆ బ్రాహ్మణునికి ఇచ్చేశాడు. అమూల్యమైన ఆభరణాలు. భీమసేన దేవుల వారి ధరించిన ఒక్క ఆభరణం చాలు, ఆభరణం యొక్క ఒక్క అవయవం చాలు తన యజ్ఞం నెరవేర్చడానికి. అలాంటిది తను ఆ బాహువుల్లో ధరించిన ఆభరణాలను ఆ బ్రాహ్మణునికి ఇచ్చాడు. బ్రాహ్మణునికి ఇచ్చిన తరువాత అనర్ఘ్యం అగ్నిప్రతిమం విచిత్ర రత్నాంచితం విప్రవరస్తదాప్య యయౌ కృతార్థోథ చ నందిఘోషమకారయ వాయుసోనుస్తదైవ. చూడండి, అంటే ఆ భీమసేన దేవుల వారు ఇచ్చిన తరువాత ఆ ఆభరణం ఎంత గొప్పదో, ఆ ఆభరణం యొక్క విల ఏంటో బ్రాహ్మణునికి తెలుసు. ఈ ఆభరణం ద్వారా నేను యజ్ఞం చేయొచ్చా అనుకున్నాడు. యజ్ఞం ఘనంగా, అతి వైభవంగా ఈ ఆభరణం వల్ల నేను యాగం చేయొచ్చని తను నిర్ధారణ చేసుకున్నాడు. కృతార్థుడై అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక నాకు సంపాదించనవసరం లేదు, ఇంత చాలు అనుకున్నాడు. వెళ్ళిపోయాడు తను యాగం చేయడానికని. తర్వాత భీమసేన దేవుల వారికి చాలా సంతోషం కలిగింది. ఆ సంతోషానికి కారణమేంటో తెలుసుకుందాం ఇప్పుడే. సంతోషం కలిగింది. సంతోషం కలిగినప్పుడు ఒక భేరీని మ్రోగిస్తారు. ఆ భేరీని మ్రోగించారు భీమసేన దేవుల వారు. రాత్రి అయ్యింది. ఆ భేరీని వాయించిన తరువాత అదేంటో సంతోషం భీమసేన దేవుల వారికి. అది భీమసేన దేవుల వారి భేరీ అని తెలిసింది ధర్మరాజుకు. ఆ సంతోషమేంటో తెలుసుకుని రమ్మని దూతలను పంపించాడు ధర్మరాజు. యన్మర్త్యదోహేపి వినిశ్చితాయురభున్రపస్తేన మమ అసహర్ష. ఏం లేదు, ఈ మానుష దేహాన్ని ధరించిన తరువాత కూడా నేను రేపటి వరకు ఉంటాననే విశ్వాసం నా అన్నయ్యకుంది. ఇది కదా సంతోషానికి ముఖ్య కారణం. రేపు తను ఉంటాడు, ఇది కదా సంతోషానికి కారణం. అలా సంతోషంతో నేను భేరీ తాడనం చేశానని భీమసేన దేవుల వారు చెబితే శీఘ్రంగా ధర్మరాజు భీమసేన దేవుల వారి ఇంటికి వచ్చాడట. అంటే భీమసేన దేవుల వారు ఏం చెప్పారంటే, ధర్మం విషయంలో ఆలస్యం చేయకూడదు, ధర్మాన్ని దానం చేసే విషయంలో, ధర్మం చేసే విషయంలో ఆలస్యం చేయకూడదు అనేది భీమసేన దేవుల వారి సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని తెలుసుకున్న ధర్మరాజు చాలా సంతోషం అనిపించింది. నువ్వయ్యా నిజమైన తమ్ముడివి, నువ్వయ్యా నిజమైన నేర్పరివి, నీ ద్వారా నేను నేర్చుకున్నాను, చాలా సంతోషం కలిగింది. కానీ అదేంటి, ఎందుకని నాకు అలా అనిపించింది, రేపిస్తానని ఎందుకన్నానో, ఆ తప్పు నా వల్ల జరిగింది కాబట్టి పశ్చాత్తాపంతో కృషించిపోతూ ఉన్నాను అని తనలో తను అనుకుని ఆ పశ్చాత్తాపానికి తగిన ప్రాయశ్చిత్తాన్ని తను చేసుకున్నాడు. అలా ధర్మంలో త్వరాయుక్తుడయ్యాడు. శీఘ్రంగా ధర్మాన్ని చేయాలి అనే సందేశాన్ని భీమసేన దేవుల వారి ద్వారా నేర్చుకున్నాడు ధర్మరాజు. ఎంత గొప్పతనమో చూడండి భీమసేన దేవుల వారి. ఇది ఇక్కడ జరిగిన గాథ. ఈ గాథను చాలా అద్భుతంగా వరాహ పురాణంలోని చాతుర్మాస్యం చెబుతుంది. ఆ గాథలోని విశేషాన్ని మాత్రమే మేము ఇప్పుడు
తెలుసుకుందాం. కాస్త విశేషాలున్నాయి. అంటే శ్రీమదాచార్యుల వారు సంగ్రహంగా చెప్పారు. విస్తారంగా ఆ గ్రంథంలో ఉంది, ఆ పురాణంలో ఉంది, వరాహ పురాణంలో. అంటే ధర్మరాజు మరియు భీమసేన దేవుల వారు వారి ఇంటి వెలుపల 2 భేరీలు ఉండేవట. ఎవరికైనా ఏదైనా అవసరం వస్తే ఆ భేరీని మ్రోగించాలి. ఆ భేరీ మ్రోగితే ఎవరికో ఏదో అవసరం ఉంది కనుక వారి అవసరాన్ని తీర్చాలి అని రాజుకు, యువరాజుకు తెలిసేది. ప్రస్తుతం ఈ బ్రాహ్మణుడు వచ్చాడు. ఎవరా బ్రాహ్మణుడు అంటే కృష్ణుడే ఆ బ్రాహ్మణ రూపంతో వచ్చాడని చాతుర్మాస్య మహాత్మ్యం మనకు తెలుపుతుంది. అక్కడ ఆ బ్రాహ్మణుడు వచ్చాడు. ధర్మరాజు ఇంటి వెలుపల ఉన్న ఆ భేరీని మ్రోయించాడు. ఏంటి అని అడగడానికి దూతలు వచ్చారు. లేదు, యజ్ఞం చేయాలి, అందుకోసం నాకు డబ్బు కావాలి అని తను చెప్పాడు. రాజ్ఞే నివేదయామాసు రథ రాజావదత్ స్వయం జ్ఞాతమి తే తూర్ణం విప్రమాగత్య జ్ఞాత్వా తస్య మనోగతం. ఆ బ్రాహ్మణుని మనోగతమేంటో తెలుసుకున్న ఆ దూతలు ధర్మరాజు దగ్గరికి వెళ్ళారు. ఆ బ్రాహ్మణుని అభిప్రాయాన్ని తెలియజేశారు. ధర్మరాజన్నాడట, ప్రాతరాగత్య భో విప్ర యథేష్టం దాస్యతే ధనం. రేపు ఉదయం వస్తే నీకు కావలసినంత డబ్బును నేను ఇస్తాను అని ధర్మరాజు దూతల ద్వారా చెప్పి పంపించాడు. తరువాత తదైవ భీమసదనం గతవాన్ యాచకోద్విజ. కానీ నాకు కావాలి, ఇప్పుడే కావాలి నాకు, రేపు కాదు, అంత అవసరం నాకుంది, వెళ్ళాల్సిన పరిస్థితి నాకుంది. కాబట్టి భీమసేన దేవుల వారి ద్వారం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ భేరీని మ్రోగించాడు. తదీప్సితం ధనం ప్రాదాత హర్షభేరీం తతఃపరం. దూతలు వెళ్ళి ఏంటని అడిగారు. లేదు, నాకు ఇలా డబ్బు కావాలి యజ్ఞం చేయడానికని చెప్పిన తరువాత దూతైస్తం ద్విజం ఆనీయ సత్వరం. చూడండి, వేగంగా తనను రప్పించుకున్నాడట, బ్రాహ్మణుణ్ణి రప్పించుకున్నాడు భీమసేన దేవుల వారు. అలా రప్పించుకుని తదీప్సితం ధనం ప్రాదాత్. తనకు ఈప్సితమైన ఎంత డబ్బు తనకు కావాలో అంత డబ్బును భీమసేన దేవుల వారు ఇచ్చేశారు. అంటే ప్రతినిధి రూపంగా తన ఆభరణాన్నే తీసి ఆ బ్రాహ్మణునికి ఇచ్చేశారు. తరువాత హర్షభేరీం తతఃపరం. హర్షం కలిగిందని సూచించడానికి మ్రోగించాల్సిన భేరీ ఒకటి ఉంది. ఇలా 3 భేరీలు ప్రత్యేకంగా ఉన్నాయి. ఆ హర్షభేరీని మ్రోగించాడట. మ్రోగించినప్పుడు ధర్మరాజు యొక్క దూతలు వచ్చారు. దూతలు వచ్చి ఏంటని అడిగారు. అడిగిన తరువాత భీమసేన దేవుల వారు అన్నారట, ఎంత గొప్ప మాటలు ఉన్నాయో గమనించండి. యద్ధర్మరాజో నిశ్చిత్య యావత్ ప్రాతస్వజీవనం అతరేవోక్తవాన్ విప్రమర్థినం గ్రహమాగతం ప్రాతర్యాహి చ దాస్యామి తవేష్టం ధనమిత్యుత ఇది నిశ్చరమాకరణ్య ధర్మరాజస్య జీవితే హర్షో మహానభూదద్య తేన భేరీమవాదయన్. ఏం లేదు, బ్రాహ్మణుడు వెళ్ళాడట, రేపు ఆ ధనాన్ని ఇస్తానని ధర్మరాజు అన్నయ్య చెప్పాడట. దాని అభిప్రాయం ఏంటి అంటే రేపు ఉదయం వరకు తను బ్రతుకుతాడనే కదా తన నిశ్చయం. అలాంటి నిశ్చయం తనకున్నందువలన నాకు చాలా సంతోషం కలిగింది. చూడండి, తను యముడైనా తన జీవితం క్షణప్రాయమే. ఎప్పుడు ప్రాణం వెళుతుందో తెలియదు, వెలుపలికి వెళుతుందో తెలియదు, ఎప్పుడు మరణమో తెలియదు. దేవాది దేవతలు వారందరూ కూడా అయినా కూడా తమ మరణం ఎప్పుడో వారికి తెలియదు. కానీ నా అన్నయ్యకు తెలిసిందే అనే సంతోషం నాకు కలిగింది. కనుక ఈ సంతోష భేరీని నేను మ్రోగించానని చెప్పిన తరువాత యుధిష్ఠిరోత ధర్మాత్మ పశ్చాత్తాపేన తప్తవాన్. పశ్చాత్తాపంతో తల్లడిల్లిపోయాడట ధర్మరాజు. అరే, నేను చేయలేకపోయానే, రాజుగా నేను చేయాల్సిన పనిని యువరాజుగా నా తమ్ముడు చేశాడే, ఎంత గొప్పవాడు తన తమ్ముడు. అది అక్కడ మాటలున్నాయి. బహు క్షమాపయామాస దత్వ తస్మై ధనం బహు. అప్పటికప్పుడే ధర్మరాజు కూడా ధనాన్నిచ్చి క్షమించమని ఆ బ్రాహ్మణుణ్ణి ప్రార్థిస్తే, బ్రాహ్మణుడు ఎలాంటి వాడో గమనించండి. భీమేనాపూరితం మేద్య వాంఛితం నృపసత్తమ సర్వథాన గ్రహిష్యామి తృష్ణ పుణ్యస్య నాశిని. రాజా, నాకెంత డబ్బు కావాలో అంత డబ్బును భీమసేన దేవుల వారు సమకూర్చారు. అందున పుణ్యాత్ములైన భీమసేన దేవుల వారు సమకూర్చిన ధనమది. ఆ ధనం నాకు చాలు. మీరిస్తూ ఉన్నారు నిజమే, కానీ ఆ ధనం యొక్క అవసరం నాకు లేదు. యజ్ఞం కోసం ఎంత కావాలో అంత ధనాన్ని నేను సంపాదించుకున్నాను.
ఇక పైని ఆ రుసుము నాకెందుకు, ఆ ధనం నాకెందుకు? తృష్ణ పుణ్యస్య నాశిని. ఆశ నాకు కావాలి అనే ఆశ ఏదైతే ఉందో పుణ్యాన్ని నాశనం చేస్తుందట. కనుక నా పుణ్యాన్ని నేను నాశనం చేసుకోనయ్యా, ఆ డబ్బు నాకు అవసరం లేదని బ్రాహ్మణుడు చెప్పాడు. సర్వథా నగ్రహిష్యామి తతో భీమం సమాలింగ్య వత్సమే స్వగురుర్మహాన్. తరువాత ధర్మరాజుకు చాలా సంతోషం కలిగింది. చాలా సంతోషం కలిగి భీమసేన దేవుల వారిని ప్రేమతో కౌగిలించుకున్నారట. కౌగిలించుకుని ఒక మాట అన్నారు. ఎంత చక్కని మాట గమనించండి. భీమసేన దేవుల వారి మహిమ ధర్మరాజు చెప్పిన మహిమ. రాజు నుండి చిన్న ప్రజల వరకు తన గురించి తెలుసుకున్నవారే. చూడండి ఎంత రాత్రి తనొచ్చాడు బ్రాహ్మణుడు. అయినా కూడా భీమసేన దేవుల వారి ఇంటిలో ప్రవేశించడానికి సులభమయ్యేది వారందరికీ కూడా. చాలా సులభమైన ప్రవేశం. ఎప్పుడైనా ఎక్కడైనా అని ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారే, 24/7 అని అంటూ ఉన్నారే. కానీ భీమసేన దేవుల వారు దాన్ని చేసి చూపించారు యువరాజుగా ఉన్నప్పుడు. ఏ సందర్భమైనా నన్ను కలుసుకోవచ్చు, నిద్రలో ఉన్నా నన్ను లేపొచ్చు. ప్రజలకు ఎలాంటి అభిమానమో భీమసేన దేవుల వారంటే, ప్రజలకు ఎంత మక్కువ భీమసేన దేవుల వారంటే, ప్రజలకు ఎంత నిర్ణయం నిశ్చయం భీమసేన దేవుల వారంటే. ఎక్కడివాడో బ్రాహ్మణుడు తెలియదు, అయినా ఈ రాజ్యానికి వచ్చాడు. భీమసేన దేవుల వారి దగ్గరికి వెళితే నా అభిలాష సంపూర్ణమవుతుందని తాను విశ్వసించాడు. అంతటి నమ్మకం భీమసేన దేవుల వారు. ఎప్పుడైనా తన దర్శనం సులభమే, సందర్శనం సులభమే. సందర్శనానికి సమయం కేటాయించి ఉంటారు. కానీ భీమసేన దేవుల వారి ఇంటి ముందు ఆ సందర్శనానికి సమయం అనేది లేదు. ఈ సమయంలో నన్ను సందర్శించుకోవాలి, సందర్శన సమయం అనేది బయట బోర్డు లేదు. సందర్శన సమయం 24 గంటలు, ప్రతి నిమిషము ప్రతి క్షణము సందర్శన సమయం. ఎవరికి తెలుసు ఎప్పుడు ఎలాంటి అవసరం ఎవరికి వస్తుందో? కనుక ప్రజలు నా ఇంటికి వచ్చి బాధతో నిరాశతో వెళ్ళకూడదనే భావన భీమసేన దేవుల వారి. ఇలాంటి గొప్ప మనస్వి భీమసేన దేవుల వారు. అలాంటి భీమసేన దేవుల వారిని నిందించేవారు ఉన్నారంటే ఇక వారికి తమస్సు తప్ప మరేంటి ఆలోచించండి. తర్వాత మరో గొప్ప మాటల్ని చెప్పారు. మే స్వగురుర్ మహాన్, మహాన్ గురువు నాకు నువ్వు అని భీమసేన దేవుల వారిని మెచ్చుకున్నారట. యదిత్థం కృతవాన్ శ్రేయ ఇహలోకే పరత్రచ. ఈ లోకంలో శ్రేయస్సు నాకు దక్కేలా చేశావు, పరలోకంలో శ్రేయస్సు దక్కేలా కూడా నువ్వు చేశావు. ముహురశ్రు పరీతాక్ష హాహా వంచిత ఇత్యపి. కళ్ళ వెంబడి నీళ్లు కారుతూ ఉన్నాయట ధర్మరాజుకు. తప్పు చేశానే అనే దుఃఖం ఒకవైపు, నా తమ్ముని వల్ల ఆ తప్పేంటో తెలుసుకున్నాననే ఆనందం మరోవైపు. వేడి నీళ్లకు తోడు చన్నీళ్ళు అని మనం అంటాం కదండి. అలా ఆ శోకాశ్రువుకు తోడుగా ఈ ఆనంద బాష్పాలు. ఎంత విచిత్రమైన ప్రసంగమో గమనించండి ఆ ప్రసంగాన్ని. తరువాత యత ఇత్థం వివేకోస్య దిగ్ మే జీవితం శృతం. ఇలాంటి వివేకన్నిది భీమసేన అర్థం చేసుకోలేకపోయాను, తెలుసుకోలేకపోయాను. వివేకం లేనివాడు భీమసేన దేవుడు అనే వారికి అన్నయ్య ధర్మరాజు చెప్పే మాటలు ఎంత విచిత్రంగా ఉన్నాయో గమనించండి. తరువాత ధర్మే విలంబో నకార్య ఇది వేదయితుం తవ. ధర్మంలో విలంబం చేయకూడదనే ఉద్దేశంతో నేను ఇలా చేశానని చెప్పిన తరువాత చాలా సంతోషం కలిగిందట ధర్మరాజు. ఇలాంటి అద్భుతమైన గాథను అక్కడ చెప్పారు. చాలా అద్భుతమైన, చాలా విచిత్రమైన గాథ. జగాద సాధ్విత్యత భూయదేవ ధర్మే త్వరావానపి సంబభూవ. తరువాత భీమసేన దేవుల వారు చేసిన మరో అత్యద్భుతమైన చూపించిన మహిమ. ధృతరాష్ట్రునికి వైరాగ్యం వచ్చేలా చేయడం. ఈ విషయంలో అందరూ వెనుకంజ వేశారు. ధర్మరాజు, అర్జున, నకుల, సహదేవ, విదుర ఎవరెవరైతే ఉన్నారో ధృతరాష్ట్రునికి బోధన చేయాలి, ధృతరాష్ట్రునిలో వైరాగ్యం స్థిరమయ్యేలా చేయాలి, తనతో సాధన చేయించాలి అని ఏ ఒక్కరూ ఆలోచించలేకపోయారు. కానీ ఆ ఆలోచన భీమసేన దేవుల వారికి వచ్చింది. నా పెదనాన్న,
తనకు ఉద్ధారం కలగాలి, తనకు అవనతి కలగకూడదు, తనకు దుఃఖం కలగకూడదు. ఇప్పుడు దుఃఖం కలిగితే పర్వాలేదు, కానీ తరువాత దుఃఖం కలగకూడదు. కష్టకరమైన లోకాలు తనకు కలగకూడదు. యద్యపి ధృతరాష్ట్ర అనే పేరు గల గంధర్వుడు తను, అయినా కూడా తను చేసిన తప్పులెన్ని, కనిపించని కళ్ళతో ఎన్ని తప్పులకు తను అనుమోదించాడు. కనుక చాలా పెద్ద తప్పు చేశాడు ధృతరాష్ట్రుడు. ఆ తప్పుకు తగిన ప్రాయశ్చిత్తం తను చేసుకోవాలి. ప్రాయశ్చిత్తం తను చేసుకోలేకపోతే ఇక తనకు సద్గతి అనేది ఉండదు. ఇప్పట్లో సద్గతి ఉండదు. కానీ ఇప్పుడే తనకు సద్గతి కలగాలని ఏ ఒక్కరూ ఆలోచించలేకపోయారు. ఉన్నన్నాళ్ళు సుఖంగా తను బ్రతకాలనే ఆలోచించారే తప్ప, తను ఈ తనువును చాలించిన తరువాత, ఈ దేహాన్ని విడిచిన తరువాత తనకు ఉత్తమమైన లోకం సద్గతి కలగాలని ఎవరూ ఆలోచించలేకపోయారు. చాలా చిత్రం అనిపిస్తుంది. కానీ భీమసేన దేవులు మాత్రం అలా ఆలోచించారు. తనకు వైరాగ్యం కలగాలి, వైరాగ్యంతో తపస్సు చేయాలి, తాపం కలగాలి, పశ్చాత్తాపం కలగాలి, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, తను చేసిన తప్పు నుండి విముక్తిని తను పొందాలి. అలాగైతే ఏం చేయాలి? నిష్ఠురంగా ఉండాలి, నిష్ఠురంగా తను ఉండాలి. అంత్య నిష్ఠురం కన్నా ఆది నిష్ఠురం మేలు అని అంటాం కదండి. అలాగే తను అలాగే అనుకున్నాడు. ఏ ధృతరాష్ట్రుడు తనను చంపాలని ప్రయత్నించాడో అలాంటి ధృతరాష్ట్రుని కూడా మంచి జరగాలి, అందుకోసం కాస్త నిష్ఠురమైనా పర్వాలేదు, అన్నదమ్ముళ్ళ దృష్టిలో ఏంటి ఇలా చేస్తున్నాడు భీముడు అని నన్ను తక్కువగా చూసినా నేనేమనుకోను, చిన్న చూపుతో నన్ను చూసినా నేనేమనుకోను, కానీ నా పెదనాన్నకు సద్గతి కలగాలని తను ఆలోచించాడు. అథంబికేయం విషయేషు సక్తం దుస్సంగదుష్టం కృతభూరిదోషం సమస్త రాజ్యాప్యజహేతుభూతం విచార్యతం మారుతిరన్వకంపత. ధృతరాష్ట్రుని పైన కనికరం భీమసేన దేవుల వారికి, దయ, కరుణ భీమసేన దేవుల వారికి. ఈ కరుణను ఎవరూ చూపించలేకపోయారు. ఎందుకని కరుణ? విషయేషు సక్తం, తను ముసలివాడైనా కూడా ఇంకా విషరభోగంలో నిరతుడైనాడు, విషయాలను ఆస్వాదిస్తూ ఉన్నాడు, హర్యారాధన తను చేయడం లేదు, దుష్టంగా దుష్టం దుస్సంగ దుష్టం, నూరుగురు దుష్టులు, అలాంటి దుష్టుల సహవాసంతో తను ఎంతో పాపాన్ని సంపాదించుకున్నాడు. కృతభూరి దోషం, అలాంటి దుష్టుల సహవాసంతో తను కూడా పెద్ద పెద్ద తప్పులను తను చేశాడు, పాపాల్ని తను చేశాడు. అంతేకాకుండా సమస్తమైన సామ్రాజ్యం పతనం కావడానికి తనే మూలహేతు. ఒక్కరోజైనా చెప్పాడా దుర్యోధనునికి యుద్ధం వద్దు అని చెప్పాడా, నివారించాడా? లేదు. కనుక సమస్త రాజ్య అప్యయ హేతుభూతం, రాజాప్యయ హేతుభూతం, రాజులందరి నాశనానికి కారణం తనయ్యాడు. ఇంత పాపం తను చేశాడే, పశ్చాత్తాపం లేదు తన మనసులో, ఇంతటికీ నేను కారణమయ్యాను అని. దీనికి విరుద్ధంగా ధర్మరాజు చేసింది ధర్మము, కానీ అధర్మం చేశానని తనలో పశ్చాత్తాపం. చూడండి ఎలా విపరీతమైన స్వభావాలు ఉన్నవారో గమనించండి. ధర్మం చేసిన ధర్మరాజుకు నేను చేసిందంతా అధర్మం అని విలపిస్తూ ఉన్నాడు. అధర్మం చేశాడు ధృతరాష్ట్రుడు, అయినా తనలో పశ్చాత్తాపం కలగటం లేదు. ఎవరి బాధ్యత? రాజుగా ధర్మరాజు యొక్క బాధ్యత. కానీ తను కనికరించాడు. సరే, ముసలివాడు తను వార్ధక్యంలో తనున్నాడు, తననెందుకు కష్టపెట్టడం అనుకున్నాడు. కానీ భీమసేన దేవుల వారు కనికరించారు. ఇప్పుడు కష్టపడాలి, కష్టే ఫలి, శాస్త్రం చెబుతుంది కదండి. కష్టం చేసిన వారికే ఫలం దక్కుతుంది. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. కృషి చేయాలి. తను ఋషి కావడానికి, సద్గతిని పొందడానికి తనిప్పుడే కృషి చేయాలి. ఎంత బాధ తనకు కలిగినా పర్వాలేదు. ఆ తపస్సు చేయడం వల్ల ఎంత బాధ కలుగుతుందో అన్ని పాపాలు దూరం అవుతాయి. కనుక కనికరించడం తన వల్ల కావడం లేదు. తనకు సద్గతి కలగాలని ఆలోచించాడు. విచార్యతం మారుతిరం అన్వకంపత, ఇది నిజమైన కరుణ. భీమసేన దేవుల వారు
ధృతరాష్ట్రుని పైన కరుణించారు. ధర్మరాజా, అర్జున, నకుల, సహదేవ వీరందరూ, విదుర వీరందరూ కూడా ధృతరాష్ట్రుని పైన కనికరించారు. కానీ ఆ కనికరంలో వ్యత్యాసం గమనించాలి. భీమసేన దేవుల వారు కరుణించారు, కానీ దానివల్ల ధృతరాష్ట్రునికి బాధ కలుగుతుంది. ఆ ప్రసంగంలో బాధ కలుగుతుంది. ధర్మరాజు మొదలైన వారందరూ కలుగుతుంది, తాత్కాలికంగా సుఖం కలుగుతుంది, కానీ దానివల్ల చివరికి దుఃఖం కలుగుతుంది. భీమసేన దేవుల వారి కరుణ వల్ల చివరికి సుఖం కలుగుతుంది. ఎవరి కరుణ పెద్దదో గుర్తించుకోలేకపోయాడు. భీముని ఆ వర్తన కరుణ క్రిందగా తను లెక్క చేసుకోవడం లేదు, కరుణ అని అనుకోలేదు తను. అకుర్వతస్తీక్ష్ణతపః కుతశ్చిన్నైవ స్వలోకాప్తిరముష్య భూయాత్ రాగాధికోయం న తపశ్య కుర్యాదిత్యస్య వైరాగ్యకరాణి చక్రే. తను సద్గతిని, తన లోకం తనకు కలగాలంటే, గంధర్వలోకానికి తను మళ్ళీ వెళ్ళాలంటే, ఆ స్వరూపాన్ని తను మళ్ళీ స్వీకరించాలంటే అతి తీక్ష్ణమైన తపస్సును తను చేయాలి. అంత పాపాన్ని తను చేశాడు. చూడండి, గొప్ప గొప్ప గంధర్వులు వారందరూ కూడా, అయినా కూడా వారు చేసిన పాపానికి తగిన ప్రాయశ్చిత్తం ఏంటి? అతి తీక్ష్ణమైన తపస్సును వారు చేయాలి. ఎంత జాగ్రత్తగా ఉండాలో జీవితంలో గమనించాలి. తీక్ష్ణమైన తపస్సును తను చేయాలి. చేయలేకపోతే స్వలోకం వారికి దక్కదు, తనకు దక్కదు. కానీ రాగాధికుడు ఇప్పుడు ఇంకా కావాలి 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 అనుభవిస్తూనే ఉన్నాడు. అలా అనుభవించే ఆ ధృతరాష్ట్రుడు తపస్సు చేయలేడు. తపస్సు చేయడం తన వల్ల కాదు. కనుక తనకు వైరాగ్యం కలిగేలా భీమసేన దేవుల వారు మాట్లాడుతూ ఉన్నారు. అందరూ తన మాట వినేవారే, తన మాటకు అడ్డు లేదు, ధృతరాష్ట్రుని మాటలకు అడ్డు లేదు. కనుక ఆ ధృతరాష్ట్రుని మాటలను వినకూడదు అని తన తమ్ముళ్లను శాసించాడు, నకుల సహదేవుల్ని శాసించాడు, అలాగే తన భార్యలను కూడా శాసించాడు, కొందరి ప్రజలను కూడా అలాగే శాసించాడు. తన పనిని వినకూడదు. నేను ఎలాంటి వాణ్ణి, ఇప్పుడు తనే రాజుని భావిస్తూ ఉన్నాడు. ఏదో ధర్మరాజు ఆ సింహాసనం పైన కూర్చున్నాడే తప్ప రాజ్యమంతా నాదే, నేనే రాజుని అని తను అనుకుంటూ ఉన్నాడు. ఇక ఎప్పుడండి తను తపస్సు చేయగలడు? ఈ ముసలి వయసులో, వార్ధక్యంలోనే కదా తపస్సు చేయాలి. కనుక తమను తపస్సు చేయాలంటే వైరాగ్యకరమైన మాటలాడాలి, జీవితం పైన విరక్తి పుట్టుకురావాలి తనకు. అందుకోసమే ఆ ధృతరాష్ట్రుడు ఏ మాట చెప్పినా స్వయంగా తను వినడం లేదు. తమ్ముళ్లకు చెప్పాడు. ధర్మరాజు తన మాట వినడు. అర్జున, నకుల, సహదేవ అలాగే తన భార్యలకు, ప్రజలకు చెప్పాడు ఎవరూ తన మాటను వినకూడదు అని. అయినా కూడా ధర్మరాజు తను ఆదరిస్తూ ఉన్నాడు. అర్జున, నకుల, సహదేవులు కూడా ఆదరిస్తూ ఉన్నారు. ప్రజలందరూ ఆదరిస్తూ ఉన్నారు. చివరి దశలో కొడుకుల్ని కోల్పోయాడు కాబట్టి ఆ బాధలో ఉన్నాడు అనే ఉద్దేశంతో ద్రౌపదీదేవి కూడా తన మాటలను వింటూ ఉండి, ఒక్క భీమసేన దేవుల వారిని మినహాయిస్తే అందరూ తన మాటల్ని వింటూ ఉన్నారు. కనుక సుపూజితో నాస తదా విరాగ, వారందరి చేత పూజింపబడుతూ ఉన్నాడు కాబట్టి ఆ ధృతరాష్ట్రునికి వైరాగ్యం కలగలేదు. అలాంటి సందర్భంలో భీమసేన దేవుల వారేం చేశారు, ఆ విషయాన్ని మనం రేపు విందాం. ఈరోజు ప్రసంగంలో బ్రాహ్మణుడు యజ్ఞం చేసిన ప్రసంగాన్ని మనం విన్నాం. అలాగే మనమందరం కూడా కూడుకుని, మనమందరం ఏకత్ర సమ్మిళితులై ఒక యజ్ఞం చేస్తూ ఉన్నాం. అదే మహాభారత తాత్పర్య నిర్ణయ మంగళ యజ్ఞం. ఆ మంగళ యజ్ఞంలో మీరందరూ పాల్గొన్నారు. మీరందరూ కూడా ద్రవ్య సహాయం చేశారు. ఇలా భీమసేన దేవుల వారు ఆ యజ్ఞానికి కావలసినంత ద్రవ్య సహాయం చేశారో అలా నేను విషయాలన్నిటినీ చెప్పాను. ఏమేం జరుగుతాయో టోకీగా చెప్పాను. 70 మంది బ్రాహ్మణులు అక్కడ వస్తూ ఉన్నారు. వారందరూ తాత్పర్య నిర్ణయం పారాయణం చేస్తూ ఉన్నారు. 70 సార్లు మహాభారత తాత్పర్య నిర్ణయం యొక్క పారాయణం అక్కడ జరుగుతుంది. వారి బ్రాహ్మణ సంతర్పణ అక్కడ జరుగుతుంది. మహాస్వామీజీ వారు మా గురువులు. వారికి ఏమిచ్చినా అది అణువు, పరమాణువు. కనుక గురుదక్షిణగా వారికి మేము దక్షిణను సమర్పించుకుంటూ ఉన్నాం. ఆ పెద్ద యజ్ఞాన్ని మనం చేస్తూ ఉన్నాం. ఆ యజ్ఞంలో మీరందరూ పాల్గొనాలని,
ఇప్పటికే నానా విధాలుగా మీరందరూ సేవించారు. సేవించి ఆ యజ్ఞానికి అనుకూలం చేశారు. సోన్ గ్రామస్థులందరూ కూడా కటిబద్ధులై అక్కడ ఈ కార్యక్రమాన్ని చేయడానికి సిద్ధులయ్యారు. మీ అందరినీ నేను స్మరించుకుంటూ మీ అందరికీ గురువుల వారి దయ ఉండాలని, గురువుల వారి అనుగ్రహం ప్రసాదం మీ పైన ఉండాలని, అలాగే వాయుదేవుల వారు, భారతీదేవి, లక్ష్మీనారాయణుల నిరంతరమైన అనుగ్రహం మీ పైన ఉండాలని ఈ సందర్భంలో కోరుకుంటూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజర సర్వదేవామృత కుక్షియం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం.